భారీ వర్షానికి దాంతోపాటు ఈదురు గాలులకి మొత్తం కూడా ఒక్కసారిగా కుంగినటువంటి పరిస్థితి. ఈ సమయంలో బయటికి రాకపోతే గనక ప్రస్తుతం వచ్చిన తర్వాత ఏంటంటే పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హస్బెండ్ కూడా ప్రస్తుతం ఉన్నారా? అసలు ఏం జరిగింది అసలు? మేము ఇంట్లో పడుకున్నాం కదా అని వెళ్ళామండి. అది విరిగిపోయి పటపటలు ఆడుతూ ఉండగా గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ముసలం పడిపోయింది. నేనైతే బయటకు వచ్చాను. మొత్తం అన్నీ ఇంట్లోనే ఉండిపోయింది. సావాలు లోపల ఏమేమి ఉన్నాయండి? మొత్తం మంచాలు ఉండేవి, కుండలు, బట్టలు అన్నీ దాంట్లోనే ఉండే. ఏమేసారు దాంట్లో? అంటే పోల్స్ సంబంధించి ఏమేమి ఉన్నాయి? సిమెంట్ పోళ్ళు ఉండే అన్నీ దాంట్లోనే. అది ఇరిగిపోతాం నిదానంగా బయటకు వచ్చేటప్పటికి మొత్తం కుంగిపోయింది. ముసలం గుమ్మం అట్టి ఎప్పుడు ఉంది. గబగబా ఆమెను లాగా వర్షానికేనా? వర్షానికి ఈ గాలికి. గతంలో ఎప్పుడైనా అలా అనిపించిందా, అలా కుంగుతున్నట్టుగానే ఏమైనా? లేదు అనుకోకుండా కుంగిపోయింది. అంత క్రితం బాగానే ఉంది. ఉంటూనే ఉంటున్నాము. పడిపోతుంది అనుకుంటాం. బయటకు వచ్చాం, ముసలం రాలేకపోయింది. ఏదైతే చిన్న లోపల ఉన్నటువంటి సిమెంట్ రాళ్ళు కొద్దిగా క్రాక్ ఇస్తుంటే భయంతో బయటికి పరుగులు తీశారు. ఇద్దరు కూడా బయటకు పరుగులు తీసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇది కుంగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపల సామాన్లన్నీ కట్టుబట్టలతో బయట వచ్చినటువంటి పరిస్థితి. లోపల మంచంతో పాటు అటు బట్టలు కూడా లోపలే ఉన్నాయి. ఎందుకంటే మోందా తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. భారీగా ఈదురుగాలు బీచ్కి అత్యంత కూతవేడి దూరలు శనివారి పాలనలో ప్రస్తుతం చోటు చేసుకుంది. దాంతోపాటు పక్కన బండి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి బండి కూడా చూడొచ్చు. దానిపైన కూడా పడిన నేపథ్యంలో కొంచెం పక్కకైతే లాగడం జరిగింది. హోర్డింగ్స్ మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీగా బీచ్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో కూడా బలమైనటువంటి ఈదురుగాలులు వస్తే మరి ఒక వర్షం పడుతున్న సమయంలో కూడా ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీచ్ రోడ్లో ఇప్పటికే దాదాపు చెట్లన్నీ కూడా నేల కొరుగుతున్నాయి. ప్రస్తుతం చుట్టుపక్కల చూడొచ్చు, మొత్తం చెట్లన్నీ కూడా మొత్తం ఈదురు గాలులకి బారిసలు. ఎందుకంటే 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురు గాలి వస్తున్నాయి. బీచ్ రోడ్లో ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే చెట్లన్నీ నేల కొరిగాయి వాటన్నింటినీ పక్కకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పూరీలకు సంబంధించి కూడా కుంగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నారు, అధికారులు సేఫ్ అత్యంత ముఖ్యం కాబట్టి ఈదురుగాలు భారీగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఎవరైతే ఇటువంటి ఉన్న సమయంలో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.